సో, మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతం నుండి మొదటి ఖండము, రెండవ అధ్యాయము 13 మరియు 14 శ్లోకాలని చర్చించుకుంటున్నాం. అతః పుంభే ద్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగస స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. మనము నిన్న చర్చించుకున్నటువంటి శ్లోకంలో ఎవరు భగవద్భక్తిలో నిమగ్నం అవడానికి అర్హతను కలిగి ఉన్నవారు అనే విషయాన్ని గురించి మనం చర్చించాం. భగవంతుని చూడాలంటే కావలసినటువంటి స్థితి గురించి మాట్లాడుకున్నాం. 4 రకాలైనటువంటి వ్యక్తుల గురించి మాట్లాడుకున్నాం. మానవ సమాజంలో 4 రకాలైనటువంటి వ్యక్తులు వాళ్ళ జీవన విధానాన్ని బట్టి నిర్దేశించడం గురించి నేర్చుకున్నాం. భక్తి మార్గంలో ఆధ్యాత్మిక స్థితిలో ఉండేవాళ్ళు, భౌతిక స్థితిలో ఉండేవాళ్ళు. ఆధ్యాత్మిక స్థితిలో ఉండే వాళ్ళలో 3 తరగతుల వ్యక్తుల గురించి నేర్చుకున్నాం. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానేతి శోచన. భగవంతుని 3 దశల్లో మనం తెలుసుకోగలుగుతాము. దాంట్లో బ్రహ్మజ్యోతి స్థితిగతుడైనటువంటి భగవంతుని యొక్క బ్రహ్మజ్యోతి దశని, పరమాత్మ దశని, మరియు భగవంతుడిగా శ్రీకృష్ణ భగవానుని గురించి తెలుసుకునేటువంటి వ్యక్తుల గురించి మనం నేర్చుకున్నాం. అలాగే భక్తి మార్గంలో స్థిరపడిన వ్యక్తుల్లో ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి భక్తుల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుని ఎలా మనము పొందగలుగుతాము, చూడగలుగుతాము అనే విషయం గురించి చెప్పబడింది. భగవంతుడు పరమాత్మగా మన హృదయంలోనే స్థిరపడి ఉన్నాడు. చాలా దూరంలో లేడు భగవంతుడు, ఎక్కడో ఉన్నాడు. భగవంతుడు గోలోక బృందావనంలో ఉన్నాడు. నేను అతన్ని ఇప్పుడు చూడలేను అనేటువంటి స్థితి మనకు అవసరం లేదు. భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు. చాలా దూరం వెళ్ళి భగవంతుడిని చూడవలసినటువంటి అవసరం లేదు. పశ్యంతి ఆత్మాని చత్మానం భక్త్య శ్రుత గృహిత్య. ఎప్పుడైతే మనము దేని గురించో చర్చిస్తూ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియకుండా మనకి కావాల్సిన వస్తువు గురించి చర్చిస్తున్న సెర్చింగ్ అంటే అన్వేషిస్తున్నాం అనుకోండి. కానీ ఎవరో వచ్చి చెప్పారు మీకు కావాల్సిన వస్తువు ఇదిగో ఇక్కడ ఉంది అని. అప్పుడు దాన్ని తీసుకోవడానికి ఇబ్బంది పడడం ఏమిటి? ఎలాంటి ఇబ్బంది లేకుండా దాన్ని స్వీకరించవచ్చు. జీవాత్మ, పరమాత్మ మన హృదయంలో, మన పక్కనే పరమాత్మ కూడా స్థిరుడై ఉన్నాడు. మనం భగవంతునితో పాటు, పరమాత్మతో పాటు స్థిరంగా కూర్చొని ఉన్నాం. కేవలం మనకి ఇప్పుడు ఏంటి అంటే అజ్ఞానం మూలంగా ఆ భగవంతుని మనం ఎలా చూడాలి అనే విషయం మనకు తెలియదు. ఆ అర్హతని మనం ఎలా పొందగలుగుతాము? ఉత్సాహము, ఈగర్నెస్, నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆ ఉత్సాహంతో మనం భగవంతుని గురించి తెలుసుకోగలుగుతాం. భగవంతుని నేను చూడాలి అనేటువంటి స్థిరమైనటువంటి ఉత్సాహాన్ని ప్రదర్శిస్తే మనం చూడగలుగుతాం. మనం ఒకసారి ఆలోచిస్తే ధ్రువ మహారాజు గురించి మనం మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది. ధ్రువ మహారాజు చాలా యంగ్ బాయ్, అంటే చాలా బాల్యావస్థలో ఉన్నటువంటి శిశువు. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. కానీ అతని పిన తల్లిచే ధ్రువ మహారాజు అవమానపరచబడ్డాడు. అలా అవమానపరచబడినప్పుడు ధ్రువ మహారాజు ఎలాంటి వ్యక్తి అంటే, ధ్రువుడు ఒక రాజకుటుంబంలో జన్మించినటువంటి వాడు, క్షత్రియుడు. ధ్రువ మహారాజు ఎలాంటి స్థితిలో ఉన్నాడు అంటే తన కుటుంబాన్ని గురించి గర్వపడేటువంటి స్థితిలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఆయనకి? కేవలం 5 సంవత్సరాలే. అయినా సరే పినతల్లి అవమానిస్తే దాన్ని భరించలేకపోయాడు. క్షత్రియుడైన వాడు అవమానాన్ని భరించలేడు. ఈ అహింస అనేటువంటిది ఏదైతే చెప్పబడిందో అది క్షత్రియులకు వర్తించదు.
క్షత్రియులు అవసరమైనప్పుడు హింసను స్వీకరిస్తారు. హింస అవసరమే. సమాజాన్ని సరి అయిన దారిలో ఉంచడానికి, దుష్కృతులను శిక్షించడానికి హింస అవసరమవుతుంది. అందుకనే అహింస అనేది క్షత్రియులకి కాదు. క్షత్రియులు ఏం చేయాలి అంటే సమాజ రక్షణ కోసమే నిర్దేశించబడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అహింస అనేది సరైన విధానం కాదు. కానీ ఆ స్థితిలో క్షత్రియులు ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఇక్కడ అందుకనే వర్ణాశ్రమ విభాగస్య, వర్ణాశ్రమ ధర్మం గురించి చెప్తున్నారు. మనం హింసని బలవంతంగా బాహ్య రూపంలో ఆపే ప్రయత్నం చేస్తే అది ఆగదు. మనం చూస్తున్నాం భౌతిక ప్రపంచంలో హింసని ఆపాలని, యుద్ధాలని ఆపాలని అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం అవ్వట్లేదు. మనం చూస్తూ ఉన్నాం. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానాజాతి సమితి, దాని తర్వాత ఐక్యరాజ్య సమితి, ఇలాగా రకరకాల సమితులను కూడా సమాఖ్యల్ని, సంఘాలని స్థాపించి ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అది సాధ్యపడటం లేదు. ఎందుకంటే హింస అనేది కూడా వర్ణాశ్రమ పద్ధతిలో ఒక విభాగము. ఎందుకు ఉపయోగించాలి ఆ హింసని? కేవలం సమాజ రక్షణ కోసమని, దుష్ట శిక్షణ కోసమని వినియోగించాలి అని చెప్పుకునేది. సో ఇక్కడ ధ్రువమహారాజు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? క్షత్రియుడు. నిజమైన క్షత్రియుడు అవమానాన్ని భరించలేడు. అవమానాన్ని భరించక ఏం చేస్తాడు? ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. అది క్షత్రియుల యొక్క గుణము. పిన్న తండ్రి తనని అవమానపరిచింది. ఇప్పుడు ఏం చేశాడు? చాలా బాల్యావస్థలో ఉన్నాడు. 5 సంవత్సరాల శిశువు. ఇప్పుడు సొంత తల్లి దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలెట్టాడు. తల్లి ఏమని అడిగింది? బాబు ఎందుకు ఏడుస్తున్నావు? సో ధ్రువమహారాజు పిన్న తల్లి అవమానపరచడం గురించి తెలియజేశాడు. ఇప్పుడు తల్లి ఏమన్నది? నేను నీకు ఏ విధంగానూ సహాయం చేయలేను. ఎందుకనంటే మీ నాన్నగారికి నేను ప్రియమైన వ్యక్తిని కాదు. మీ పినతండ్రి చాలా ప్రియమైన వ్యక్తి. అందుకని నేను నీకు ఏ విధంగానూ సహాయం చేయలేను. ధ్రువమహారాజు అడిగారు, నేనేం చేయాలి? నీకు సహాయం చేయగలిగిన వాళ్ళు నేను కాదు. నేనేం చేయలేను. ఆ భగవంతుడే నీకు సహాయం చేయాలి. కానీ ఇంకెవరు ఇంకా నీకు ఏ విధంగా సహాయం చేయలేను. మీ నాన్నగారు నన్ను నా మాటని గౌరవించడం వదిలేసి నన్ను మామూలుగా ఒక సేవకురాలిగా కూడా చూడడం లేదు. అందుకని నేను ఏ విధంగా కూడా నీకు సహాయం చేయలేను. భగవంతుడు ఒక్కడే సహాయం చేయగలడు. వెంటనే ధ్రువమహారాజు అడిగాడు, భగవంతుడు అంటే ఎవరు ఎక్కడుంటాడు అని అడిగాడు. అంటే నాకు తెలియదు, కానీ అడవుల్లో ఉంటారని చెప్పడం నేను విన్నాను. చాలా మంది భగవంతుని వెతకడానికి అడవులకు వెళ్ళడం గురించి నేను విన్నాను. అడవుల్లో ఉండవచ్చు, అడవులో ఉంటాడని విన్నాను. ఆ విషయం చెప్పగానే ధ్రువమహారాజు వెంటనే అడవిలో బయలుదేరాడు. ఇది ఈగర్నెస్ అంటే, ఇది ఉత్సాహం. భగవంతుని గురించి తెలుసుకోవాలి. అది ఏ మూలంగా వచ్చినా కూడాను ఇక్కడ ధ్రువమహారాజును చూడండి. 5 సంవత్సరాల బాలుడే వెళ్ళిపోయాడు, అడవులోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఈగర్నెస్, ఆ ఉత్సాహం ఉంటుందో, నేను భగవంతుని గురించి తెలుసుకోవాలని ఉత్సాహం ఉంటుందో, పరమాత్మ నా పక్కనే ఉన్నాడు హృదయంలో. పరమాత్మకి ఆ విషయం తెలుస్తుంది. తద్వారా మనల్ని సరి అయిన మార్గానికి దారి చూపిస్తాడు, సరైన మార్గంలోకి తీసుకెళ్తాడు. సో ఇక్కడ ధ్రువమహారాజు అడవిలోకి బయలుదేరినప్పుడు పరమాత్మ కూడాను ధ్రువమహారాజు యొక్క స్థితిని గ్రహించాడు. ఈగర్నెస్, ఆ ఉత్సాహాన్ని, భగవంతుని గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, భగవంతుని గురించి చూడాలి, భగవంతుని అనేటువంటి ఉత్సాహాన్ని చూసి నారదముని పంపించాడు. మనకి వేద జ్ఞానంలో తెలియజేయబడింది ఏమని? భగవంతుని పొందాలి అంటే మనకి కావాల్సింది ఏమిటంటే గురు కృష్ణ ప్రసాదపాయే భక్తిలతా బీజ. భక్తియుక్తమైన సేవలో నిమగ్నం కావాలంటే గురు కృష్ణ యొక్క కృప లభించాలి. ఇప్పుడు మనకి గురువు, చైత్య గురువు అయినటువంటి శ్రీకృష్ణుడి కృప, పరమాత్మ రూపంలో స్థిరపడి ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ధ్రువమహారాజు యొక్క ఉత్సుకతని గ్రహించి
గురువు అయినటువంటి నారదముని పంపించారు. నారదముని ముందు ఏం చేశాడు? నారదముని వచ్చి, నువ్వు బాల్యావస్థలో ఉన్నావు, అందుకని ఈ అవమానము ఇవన్నీ నువ్వు పరిగణలోకి తీసుకోకూడదు. ఇంత చిన్న పిల్లవాడి నీకు అవమానం ఏమిటి? నువ్వు వెళ్ళి ఆడుకో. నిజానికి చిన్నపిల్లలు ఏదైనా అవమానకరంగా మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఇబ్బంది కలిగితే వాళ్ళు ఏడవడము అలాంటి దాని ద్వారా వ్యక్తీకరిస్తారు, కానీ అవమానం గురించి పెద్దగా తెలియదు. కానీ ధ్రువ మహారాజు క్షత్రియ గుణాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. ఎప్పుడైతే నారదముని ఈ విషయాలు చెప్పారో, నువ్వు అన్నీ వదిలేసి వెళ్ళిపో, నువ్వు రాజ్యానికి వెళ్ళిపోయి ప్రశాంతంగా జీవించు, మీ ఇంటికి వెళ్ళిపో, అక్కడ ఆడుకో, ఆ పనులన్నీ చెయ్యి, ఇది నీకు వలదు అంటాడు. అంటే ధ్రువ మహారాజు ఎంత దృఢ సంకల్పంతో ఉన్నాడు చూడండి. భగవంతుని తెలుసుకోవాలనే ఉత్సుకత ఎంత దృఢంగా ధ్రువ మహారాజులో ఉంది అంటే, నారదమునితో అన్నాడు, స్వామి క్షమించండి, నేను క్షత్రియ తండ్రికి పుట్టినవాణ్ణి, మీ సూచనని నేను స్వీకరించలేకపోతున్నాను. మీరు చెప్పింది చాలా ఉన్నతమైనటువంటి సూచనని నేను కాదనను, కానీ నేను ఎలాంటి కుటుంబంలో పుట్టాను అంటే దీన్ని భరించే శక్తి నాకు లేదు, ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను, అందుకని దయచేసి నన్ను క్షమించండి. మీరు సూచించినటువంటి సూచనను నేను స్వీకరించి నేను ఇంటికి తిరిగి వెళ్ళలేను, కానీ మీరు నాకు ఏ విధంగానైనా సహాయం చేయగలిగితే నేను భగవంతుని ఎలా చూడగలను, భగవంతుని ఎక్కడ ఉంటాడు భగవంతుడు, భగవంతుని నేను ఎలా చేరగలను అనే విషయం మీకు తెలిస్తే దయచేసి నాకు చెప్పండి. ఆ విషయం మీకు తెలియకపోతే దయచేసి మీరు వెళ్ళిపోండి, నాకు ఏ సూచనలు ఇవ్వవద్దు. చూసారా, 5 సంవత్సరాల బాలుడైనటువంటి ధ్రువ మహారాజులో ఉన్నటువంటి ఉత్సుకత, నేను ఎలాగైనా భగవంతుణ్ణి చూడాలి. అందుకని ఆయన ఏమడిగాడు, ఏదైనా క్లూ ఇవ్వండి, ఏ రకమైనటువంటి సూచన మీకు ఏమైనా భగవంతుని చూడడానికి కావలసినటువంటి సమాచారం తెలిస్తే నాకు దయచేసి మార్గదర్శకం చేయండి, కొంచెమైనా మీకు ఏం తెలిసినా చెప్పండి. ఆ ధ్రువ మహారాజు యొక్క స్థిరత్వాన్ని, దృఢచిత్తాన్ని తెలుసుకోవాలనేట ఈగర్నెస్, ఉత్సుకతని చూసి నారదముని అతనికి ఒక మహామంత్రాన్ని ఇచ్చాడు. ఏ మంత్రం ఇచ్చాడు? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని నారదముని ద్వారా స్వీకరించి ధ్రువ మహారాజు చాలా దృఢ సంకల్పంతో ఈ మంత్రోచ్చారణని తపస్సు చేశారు. మంత్రోచ్చారణని అలా ఎన్ని రోజులు చేశారు? కేవలం 6 నెలల్లో ధ్రువ మహారాజు శ్రీకృష్ణుని దర్శనాన్ని పొందగలిగారు. సో ఇది సాధ్యమే. భక్తియుక్త సేవలోకి నిమగ్నం కావాలి అంటే మనకి భగవంతుని గురించి తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత, ఆ ఉత్సాహం ఉండాలి, దృఢ సంకల్పం ఉండాలి. ఇవి రెండు ఉంటే, ఈ రెండు ఉండి తద్వారా సరి అయినటువంటి ఆధ్యాత్మిక గురువు మనకి లభిస్తే మనం భగవంతుని గురించి తెలుసుకోగలుగుతాం, భగవంతుడు మనకి లభ్యమవుతాడు. ఎప్పుడైతే మనకి దృఢ సంకల్పం ఉంటుందో అది అసాధ్యం కాదు, చాలా సులభతరం అవుతుంది. ఎప్పుడైతే మరి ఇంతవరకు సరే, ఒకవేళ భగవంతుడు మనకి ఎదురుగా వచ్చి కనబడ్డాడు అనుకోండి, ఆ తర్వాత మనం భగవంతుడితో చేయవలసినటువంటి కార్యక్రమం ఏమిటి? మనం భగవంతుని ఏమడగాలి, ఏం చేయాలి? మన ఏకైక కార్యక్రమం ఏమిటంటే, భగవంతుడు మన ఎదురుగా కనిపిస్తే కూడాను మనం అడిగేది ఏమిటంటే, ఏ కృష్ణ, దయచేసి మీరు నన్ను మీ సేవలో వినియోగించుకోండి, నియమించండి, మీ సేవలో నియంత్రితనయ్యేలాగా అనుగ్రహించండి అని కోరుకోవాలి. అది మనకు కావాల్సింది, అది కావాల్సింది. ఇలాంటి స్థితే నరసింహదేవ భగవానుడు అవతరించినప్పుడు, ప్రహ్లాద్ మహారాజు నరసింహదేవుని చూసినప్పుడు జరిగినటువంటిది కూడా ఇలాంటిది. నరసింహ భగవానుడు ఏమంటున్నాడు ప్రహ్లాద్ మహారాజుకి?
నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు నా మూలంగా. నేనున్నాను. నేనే ఈ మొత్తం సృష్టికి అధిపతిని అని తెలియజేసేటువంటి ప్రక్రియలో నువ్వు ఎన్నో కష్టాలను అనుభవించావు. అందుకని నువ్వేం కావాలో కోరుకో నేనిస్తాను. నువ్వు ఏదైనా కోరుకో. ఏం కోరుకున్నా నేను నీకిస్తాను. నిజానికి ఆ సమయానికి ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళ తండ్రి హిరణ్యకశ్యపుడు నరసింహ భగవానుచే సంహరించబడ్డాడు. అంటే తర్వాత ప్రహ్లాద్ మహారాజు రాజుగా బాధ్యతలు స్వీకరించాడు. అలాంటి ప్రహ్లాద్ మహారాజుకి నరసింహదేవుడు మళ్ళీ ఏమిచ్చాడు? నీకు ఏం కావాలంటే అది ఇస్తాను స్వీకరించమన్నాడు. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఏమన్నాడు? హే భగవాన్, మీ దగ్గర నుంచి నాకేం కావాలి? ఈ భౌతిక ప్రపంచంలో చూడవలసినటువంటి ఇంద్రియ భోగాలు అంటారు కదా, విలాసవంతమైన జీవితానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్ని నేను అవగతం చేసుకున్నాను. ఈ భౌతికమైనటువంటి తృప్తులన్నింటినీ నేను చూశాను. మా తండ్రి చాలా శక్తివంతుడు. ఎంత శక్తివంతుడు అంటే దేవతలు కూడా అతన్ని చూసి భయపడేవాళ్ళు. అష్టదిక్పాలకులు అతని ఆదేశానుసారంగా ప్రవర్తించడం మొదలెట్టాడు భయంతో. అలాంటి శక్తిమంతుడు క్షణంలో సమసిపోయాడు. అందుకని మీ ఈ భౌతిక శక్తులన్నిటి వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ శక్తులని నేను పొందినంత మాత్రాన ప్రయోజనం ఏమిటి? అందుకని దయచేసి నన్ను ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణల వైపు నన్ను మభ్యపెట్టకండి. ఈ భౌతికమైనటువంటి శక్తులన్నీ కూడాను క్షణకాలంలో అన్ని భంగురం అవ్వచ్చు. అది నిజం. మనకి రకరకాలైనటువంటి భౌతిక శక్తులు ఉండొచ్చు, విలాసవంతమైన వస్తువులు ఉండొచ్చు, పరిజ్ఞానం ఉండవచ్చు, ధనం ఉండవచ్చు, అన్నీ చాలా సంతృప్తికరమైన జీవితం ఉండవచ్చు. కానీ ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందనుకోండి, వ్యక్తి తన శరీరాన్ని వదిలేస్తాడు. ఇవన్నీ కూడాను తనకున్నాయి అనుకుంటున్నాయి చూసారా? బంధుమిత్రులు, పరివారము, ఆస్తులు, జ్ఞానము, కీర్తి అన్నీ కూడా ఒక్క సెకండ్లో సమసిపోతాయి. అవి మనం చూసాము. చాలా కీర్తివంతులైనటువంటి రాజకీయ నాయకుల్ని చూసాం మనం. చాలా గొప్పవాళ్ళుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు, గొప్ప కీర్తిని సంపాదించిన వాళ్ళు క్షణంలో మృత్యువాత పడ్డ విషయం మనకి మన అనుభవంలో ఉన్న విషయం. అందుకని భగవద్గీత 10వ అధ్యాయంలో చెప్తారు ఏమని? మృత్యు సర్వహర్షశ్చాహం. హిరణ్యకశ్యపులాగానే ఎంత శక్తివంతులైనా కూడాను వ్యక్తులు మృత్యువాత పడవలసిందే. మృత్యువు మన దగ్గర ఉన్న వాటిని అన్నింటినీ క్షణికంలో భంగురం చేసేస్తుంది. వ్యక్తులు ఈ విషయాన్ని గ్రహించకుండా చాలాసార్లు ఏం చేస్తారంటే, తామే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్న వాళ్ళు 3 రకాల ఆధ్యాత్మిక స్థితుల గురించి మాట్లాడుకున్నప్పుడు నిరాకారవాదులు ఏం చేస్తారంటే, మేమే దేవుళ్ళమే అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మి దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించాలనుకుంటారు. కానీ వాళ్ళు మరణాన్ని ఎలాగా అధిగమించగలుగుతారు? భగవంతుడు అంటే నియంత్రకుడు, దేన్నైనా నియంత్రించగలటువంటి శక్తిమంతుడు. మరి ఎవరైనా నేనే భగవంతుడు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఎవరైనా మృత్యువుని నియంత్రించగలరా? ఎవరైనా వ్యాధులని నియంత్రించగలరా? వృద్ధాప్యాన్ని నియంత్రించగలరా? లేదు. అవన్నీ చేయలేకపోతే మరి వ్యక్తులు భగవంతులుగా ఎలా మారుతారు? ఎవరైనా భగవంతులు కాగలరా? ఒక్కోసారి ప్రభుపాద గారు ఇలా నేనే భగవంతుడు అని చెప్పుకుంటున్న వ్యక్తిని ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఒక
మొహం మీద ఒకటి కొట్టాలి అనుకున్నాను అనుకోండి, రక్షించుకోగలరా? సడన్గా వచ్చి వ్యక్తి ఒకటి కొట్టారనుకోండి, తమను తాము రక్షించుకోగలరా? లేదే. మరి మీరు ఎలాంటి దేవుళ్ళు అని అడిగారు. సో వ్యక్తులు ఎవరు భౌతిక ప్రపంచంలో కనబడుతున్న వ్యక్తులందరూ కూడాను భగవంతుడని చెప్పుకుంటున్న వాళ్ళని జాగ్రత్తగా పరికించి చూడాలి. భగవంతుడు అవతరించినప్పుడు అతను ఎలా అవతరిస్తాడు, ఎక్కడ అవతరిస్తాడు మనకి శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. సో మనం ఎప్పుడైతే భగవంతుని కలుస్తామో, భగవంతుని కలవాలి అంటే మనం ఎప్పుడైనా కలవచ్చు, ఏ క్షణంలో అయినా భగవంతుని కలవచ్చు. ఎలా? భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సూచనలను పాటించడం ద్వారా భగవంతుని మనం ఏ క్షణంలోనే ఎక్కడైనా కలవచ్చు. అలా కలిసినప్పుడు మన యొక్క ఏకైక స్థితి ఏమిటండి? భగవత్ సేవలో నిమగ్నం చేయమని మాత్రమే ప్రార్థించాలి. అది అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఏమిటంటే ద్విజశ్రేష్ఠులు అంటారు. అంటే బ్రాహ్మణుల్లో ఉత్తములు. ద్విజుడు అంటే బ్రాహ్మణులు. ద్విజ అంటే రెండవసారి పుట్టినటువంటి వాడు. జ అంటే పుట్టుక, ద్వి అంటే రెండు. ఎప్పుడైతే మనము సంస్కారాల ద్వారా మనకి గాయత్రి మంత్రోపదేశం చేసి బ్రాహ్మణత్వాన్ని ప్రసాదించబడుతుందో అప్పుడు వ్యక్తి రెండవసారి జన్మనెత్తుతాడు అని చెప్తారు. ఆ బ్రాహ్మణులలో ఉత్తముడు ఎవరు? భక్తులు. బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. బ్రాహ్మణులో ఉత్తముడుగా కావాలి అంటే సత్యాన్ని, శాస్త్రాన్ని చక్కగా అవగతం చేసుకున్నటువంటి ఉత్తమమైన వేద పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి. పుట్టుకతో అందరూ కూడా శూద్రులే. జన్మన జాయతే శూద్ర. శూద్ర అంటే 4వ తరగతి మానవ విభాగాలలో 4వ తరగతికి చెందిన వ్యక్తి. అంటే అర్థం ఏంటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రలో 4 వర్ణాల్లో 4వ వర్ణానికి చెందినటువంటి వ్యక్తి శూద్రుడు. సంస్కారాత్ భవేత్ ద్విజ. సంస్కారాల ద్వారా వ్యక్తి ద్విజుడవుతాడు, బ్రాహ్మణుడవుతాడు. పరిజ్ఞానం ద్వారా, వేద పరిజ్ఞానం ద్వారా, వేద పరిజ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా మన చైతన్యాన్ని బట్టి తృతీయ శ్రేణి, ద్వితీయ శ్రేణి, ఉత్తమ శ్రేణి వ్యక్తులుగా మారవచ్చు. బ్రాహ్మణులు అంటే ఉత్తమ శ్రేణికి చెందినటువంటి వాళ్ళు, ఫస్ట్ క్లాస్. సో ఇక్కడ ఉత్తమ శ్రేణి బ్రాహ్మణులు అంటే దాని అర్థం ఏమిటి అంటే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దయేత్. ఈ 3 దశలు, భగవంతుని యొక్క 3 దశలు సంపూర్ణంగా తెలిసిన వాడు భక్తుడు. బ్రాహ్మణుల్లో ఉత్తముడు, వైష్ణవుడు, భక్తుడు. ఈ 3 దశలు ఏవైతే ఉన్నాయో ఆ 3 దశల్లో మొదటి దశ బ్రహ్మాన్ రియలైజేషన్. అది సంపూర్ణమైనటువంటి కాదు. దాని తర్వాత పరమాత్మకు సంబంధించిన పరిజ్ఞానము తెలియాలి. దాని తర్వాత భగవంతుని గురించి కూడా తెలిసినప్పుడే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగిన వాళ్ళు అవుతారు. వాళ్ళని ద్విజశ్రేష్ఠ అంటాడు. ద్విజుడు అంటే బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ద్విజశ్రేష్ఠ బ్రాహ్మణులో ఉత్తముడు అంటే వైష్ణవుడు, భక్తుడు. అలాంటి వ్యక్తి 3 దశల భగవంతుని యొక్క స్థితులను తెలుసుకోగలుగుతాడు. అలాంటి వ్యక్తులు నైమిషారణ్యంలో సమావేశమైనటువంటి ఋషుల్లో చాలా మంది ఉన్నారు. మానవ సమాజము 4 వర్గాలుగా విభజించబడిందని భగవంతుడు స్వయంగా భగవద్గీతలో చెప్తాడు. 4 రకాల వ్యక్తులు ఉన్నారు సమాజంలో. అందరూ కూడాను తాగుబోతులు, దిగజారిపోయిన స్థితిలో ఉన్నవాళ్ళు కాదు. కానీ భౌతిక సమాజంలో ప్రస్తుతం ఉన్న స్థితిలో అలాంటి స్థితిగతులతో ఆర్థిక స్తోమత కలిగి ఉండి ఈ 4 నియమాల్ని ఉల్లంఘిస్తున్న వాళ్ళని ప్రముఖులుగా ప్రస్తుత సమాజంలో గుర్తిస్తున్నాడు. కానీ
శాస్త్రబద్ధంగా చూస్తే, వేద శాస్త్రాలను అనుసరించి చూస్తే వాళ్ళని నాగరికులు అనట్లేదు. మన ఆధునిక సమాజంలో ఎవరినైతే నాగరికులు అని పిలుస్తున్నామో, వేద శాస్త్రాల ప్రకారంగా వాళ్ళు నాగరికులు కారు. వాళ్ళు ఏమంటున్నారు? జంతు జీవనాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు అని తెలియజేస్తున్నారు. ఆ జంతు జీవనాన్ని గడుపుతున్న వ్యక్తుల ద్వారా సమాజము వృద్ధి చెందలేదు. వాళ్ళు బాగుపడలేరు, సమాజము బాగుపడలేదు. అందుకని సమాజాన్ని సరియైన దిశలో ఉంచాలి అంటే ఉత్తమ తరగతి, ఉత్తమ శ్రేణికి చెందినటువంటి మనుష్యుల యొక్క ఆవశ్యకత ఉంది. ఉదాహరణకు మీరున్నారనుకోండి. నిజానికి మీరందరూ ఉన్నత శ్రేణి వ్యక్తులు సమాజంలో. ఎందుకని? భగవద్భక్తి వైపు ఆకర్షితులై రోజు ఉదయమే లేసి భగవన్నామాన్ని స్మరిస్తున్నారు. భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ఉత్తమ శ్రేణి మానవుని యొక్క లక్షణం. తప్పకుండా మీరు ఉత్తమ శ్రేణి మానవులు. అందులో సందేహం ఏం లేదు. ఎందుకనంటే మనం భగవంతుని గురించి వినాలి అనుకుంటున్నాము. అందుకని ఈ మొదటి, రెండవ, తృతీయ తరగతికి చెందినటువంటి వ్యక్తులు కూడా సమాజానికి అవసరమే కాబట్టి వాళ్ళందరూ కూడాను సమాజానికి లభ్యం కావాలి అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం అనేది చాలా ముఖ్యమైన విధి విధానము. ఈ వ్యక్తులు ఈ రకరకాల తరగతులకు ఎలా చెందుతారు? త్రిగుణాల యొక్క ప్రభావం చేత ఏ గుణాలచే ప్రభావం చెందితే ఆ విధానాన్ని బట్టి వాళ్ళు రకరకాల తరగతులకు చెందుతారు. సత్వ రజస్తమో గుణాలతో ప్రభావితులైన వ్యక్తులు ఏ గుణంతో వాళ్ళు ప్రభావితమైతే ఆ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. ఈ గుణాన్ని మనము భౌతిక ప్రపంచంలో నియంత్రించలేము. నియంత్రించగలము, కానీ వాటిని అవాయిడ్ చేయలేము. అంటే దాన్ని పూర్తిగా తొలగించలేము. ఎవరైతే సత్వగుణంలో స్థిరపడి ఉన్నారో వాళ్ళు ఉత్తమ శ్రేణి వ్యక్తులు, మొదటి తరగతి చెందిన వాళ్ళు. మిగిలిన ఎవరైతే రజోగుణంలో ఉన్నారో వాళ్ళు ద్వితీయ శ్రేణి వ్యక్తులు. రజ స్తమో గుణాలతో మిళితమైనటువంటి గుణాలకి ప్రభావితమైన వ్యక్తులు తృతీయ శ్రేణికి చెందిన వ్యక్తులు. ఎవరైతే సంపూర్ణ అజ్ఞానంలో ఉన్నారో వాళ్ళు చతుర్థ శ్రేణి, 4వ తరగతికి చెందిన వ్యక్తులు అని చెప్పబడింది. అదే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఏ గుణాలతో వాళ్ళు ప్రభావితమయ్యారో దాన్ని బట్టి వాళ్ళ వర్ణము నిర్దేశించబడింది కానీ వాళ్ళ కులాన్ని బట్టి వర్ణము నిర్దేశించబడలేదు. చాలా ముఖ్యమైన విషయం. అందరికీ 2 కాళ్ళు, 2 చేతులు, ఒక నోరు, ఒక ముక్కు, 2 కళ్ళు ఇవే ఉన్నాయి. కానీ ఎవరైతే భౌతిక జీవన విధానానికి అలవాటు పడి ఉన్నారో వాళ్ళు జంతు జీవనానికన్నా కూడాను ఏ విధంగానూ ఉత్తమైన వాళ్ళు కాదు అంటున్నాడు. మానవ నాగరికత ఎప్పటి నుంచి మొదలవుతుంది అంటే వర్ణాశ్రమాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగించినప్పుడే మానవ నాగరికత మొదలవుతుంది. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు మనకి శాస్త్రంలో స్వచ్ఛంగా క్లియర్గా చెప్పబడ్డాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఈ విధంగా వర్ణాశ్రమ పద్ధతి ప్రకారంగా సమాజము తన స్థితిని సరిగ్గా గమనించి జీవించగలుగుతుందో అప్పటి వరకు మానవ సమాజము నాగరిక సమాజము వేదశాస్త్రాలతో నిర్వచించబడినటువంటి నాగరిక సమాజంగా మనం పరిగణించలేము. ఎవరైతే ఈ వర్ణాశ్రమ స్థితిలో లేరో వాళ్ళందరూ కూడా జంతు జీవనాన్ని గడుపుతున్నారు అని చెప్తారు. ఎప్పుడైతే మానవ సమాజం ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని స్వీకరించేటువంటి స్థితికి వస్తుందో వాళ్ళు భగవంతుని గురించి ఆలోచించగలుగుతారు. ముందు అందుకని శ్రీల ప్రభుపాద గారు చాలాసార్లు చెప్పేవారు, ముందు మానవ స్థితికి మీరు చేరుకోండి, అప్పుడు భగవంతుని గురించి ఆలోచించేటువంటి శక్తి మీకు వస్తుంది. అందుకనే 4 నియమాల గురించి మనం చెప్పుకుంటామే, అవి శ్రీల ప్రభుపాదుల వారు శాస్త్రాలని
ప్రభుపాదుల వారు మరియు ఆచార్యులందరూ కూడా, వైష్ణవాచార్యులందరూ కూడా శాస్త్రాలని అవపోసన బట్టి వాటి సారాంశాన్నంతా గ్రహించి వాటిని ఆచరించాలి అంటే మనం చేయవలసిన వాటిని ఎలాంటి సున్నితమైనటువంటి 4 నియమాల ద్వారా మనకి తెలియజేశారు. ఈ 4 నియమాలను పాటించడం ద్వారా ఏం జరుగుతుంది మనకి? మనము జంతు జీవనం నుంచి మానవ జీవిత స్థాయికి ఎదుగుతాము. అలా మానవ జీవిత స్థాయికి ఎదిగినప్పుడు తద్వారా భగవంతుడిచ్చిన పరిజ్ఞానాన్ని మనం అవగతం చేసుకునే స్థితికి చేరుకుంటాము. దాని ద్వారా బ్రాహ్మణోత్తములుగా ఒకరోజు మారి శుద్ధ భక్తులుగా మారగలుగుతాం. అందుకనే ఈ వర్ణాశ్రమ ధర్మము అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విధి విధానము మనకు శాస్త్రాలలో, వేద శాస్త్రాలలో ఇవ్వబడింది. ఈ వర్ణాశ్రమ ధర్మం ద్వారా మానవ సమాజం అంతా కూడాను ఒక క్రమ పద్ధతిలో ముందుకు సాగగలుగుతుంది. వర్ణాశ్రమము అనేటువంటిది సహజ సిద్ధమైనది. మనం చూస్తూ ఉంటాం కదా, కొందరు మేధా సంపత్తులు మేధను కలిగి ఉంటారు, మరికొందరికిలో సమాజాన్ని రక్షించాలి అనేటువంటి భావనను కలిగి ఉంటారు, వ్యాపార దృక్పథం కలిగి ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు. ఇవన్నీ మాకొద్దు, జస్ట్ సేవ చేసే విధానంలో స్థిరపడి ఉంటాము అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ 4 విభాగాల్ని దేంతో పోల్చారు? మానవ శరీరంలో మెదడు, బాహువులు, పొట్ట, కాళ్ళు. దీన్ని మానవ శరీరంతో పోలిస్తే మానవ సమాజము ఈ 4 విభాగాలుగా విభజించబడింది అన్నారు. మెదడు అంటే ఎవరు అంటే బ్రాహ్మణులని మెదడుతో పోల్చారు. ఎందుకనంటే పరిజ్ఞానాన్ని సంతరించుకొని తద్వారా ఆ పరిజ్ఞానాన్ని సమాజానికి అందించవలసిన వాడు బ్రాహ్మణుడు. బాహువులు చాలా శక్తివంతమైన శరీరంలో, వాళ్ళని క్షత్రియులతో పోల్చారు. పొట్టని వైశ్యులతో పోల్చారు, కాళ్ళని శూద్రులతో పోల్చారు. దీంట్లో ఏది ఒకటి గొప్ప, ఏది ఒకటి తక్కువ అనడానికి ఆస్కారం లేదు. ఒక్కొక్కటి ఒక్కో విధి విధానాన్ని నిర్వర్తిస్తుంది. కాళ్ళు చులకనైనవి, మెదడు చాలా గొప్పది కాబట్టి కాళ్ళు 2 విడిచేసుకుంటామని ఎవరు అనరు. ఈ 4 విభాగాలు ఏవైతే ఉన్నాయో సమాజంలో, అవన్నీ కూడా వాటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయి. సో ఈ కృష్ణ చైతన్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, అలా బ్రాహ్మణోత్తములని సృష్టించడమే కృష్ణ చైతన్య సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం. బ్రాహ్మణోత్తములు అంటే భక్తులు. ఈ వేదశాస్త్రాలని అధ్యయనం చేసి తద్వారా దాన్ని పాటిస్తూ భక్తులుగా మారి ఈ పరిజ్ఞానాన్ని అంతా కూడాను సమాజానికి అందించడం కోసమనే కృష్ణ చైతన్య సమాఖ్యని, కృష్ణ చైతన్య సంఘాన్ని శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించారు. కృష్ణ చైతన్య సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే బ్రాహ్మణోత్తములని ఉత్పత్తి చేయడం. చూడండి, ఒక పదము ఉత్పత్తి చేయడం. ఎందుకంటే పుట్టుకతో బ్రాహ్మణులుగా ఎవరు పుట్టరు. మనకి వేదశాస్త్రాల్లో ఏమని చెప్పబడింది? కలియుగంలో పుట్టే వాళ్ళంతా కూడాను శూద్రులుగానే పుడతారు. పుట్టుకతో అందరూ కూడా శూద్రులే. జన్మనా జాయతే శూద్ర. సో ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తారు, ఈ కృష్ణ చైతన్య మార్గం ద్వారా మేము ఉన్నత శ్రేణి వ్యక్తులని ఉన్నత శ్రేణి వ్యక్తులుగా, బ్రాహ్మణోత్తములుగా మారుస్తున్నాం, భక్తులుగా మారుస్తున్నాం. అందుకనే ఇది చాలా సాంకేతికమైన విధానము. కానీ ఆధునికమైనటువంటి నాగరికత పేరుతో వ్యక్తులు వర్ణాశ్రమ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసి, మన 4 తరగతులలో, సమాజంలో 4 తరగతులైన వ్యక్తులు అని చెప్పుకున్నాము. ఏ తరగతి లేనటువంటి మూర్ఖపు వ్యక్తుల్ని సమాజంలో అభివృద్ధి చేస్తున్నారు నవీన నాగరికత పేరుతో. అలాంటి వ్యక్తులు ఏ స్థాయిలో ఉంటారు? జంతువుల స్థాయిలో ఉంటారు. మనం చూస్తూ ఉంటాం, జంతు జీవనానికి మానవ జీవితానికి తేడా లేకపోతే అది మానవ సమాజము, నాగరిక సమాజము అనిపించుకోదు.
జంతువులకి, మానవులకి సమాన స్థాయిలో ఉన్నదేమిటి? మనం చాలా సార్లు చెప్పుకున్నాము. ఆహార, నిద్ర, భయం, 5 గుణాలనేటువంటి కార్యక్రమాలు జంతువుల్లో కూడా ఉన్నాయి. అదే రకమైనటువంటి కార్యక్రమాల్ని మానవులు కూడా చేశారనుకోండి, అవి మాత్రమే చేశారనుకోండి, వాళ్ళకి, జంతువులకి తేడా ఏం ఉండదు. నిజానికి చెప్పాలి అంటే, జీవశాస్త్ర విధానం ప్రకారంగా మానవుడిని కూడా జంతువు అనే పరిగణిస్తారు. హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎన్ యానిమల్. అది నిజానికి నిజమే. ఎప్పుడైతే వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరించరో అలాంటి స్థితిలో ఉన్నటువంటి సమాజము జంతువులతో ఉన్నతమైన సమాజం కాదు. ఎప్పుడైతే మనము శ్రీకృష్ణుని భగవంతుడు అని అంగీకరించి కృష్ణ భక్తిలో నిమగ్నమవుతామో అప్పుడు మనము ఉన్నత శ్రేణికి ఏకాఏకిగా చేరుకుంటాం. భోక్తారాం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం. నిజానికి శ్రీల ప్రభుపాద గారు ఒకానొక సందర్భంలో చెబుతారు. ఆధునిక సమాజము ఈ 4 తరగతుల్ని విచ్ఛిన్నం చేసేసి ఏ తరగతి లేని వ్యక్తుల్ని లేని సమాజాన్ని సృష్టిస్తుంది. నిజానికి కృష్ణ చైతన్య మార్గం కూడా అదే పని చేస్తుంది. ఏం చేస్తుంది? ఈ 4 రకాలైనటువంటి స్థాయిల నుంచి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. తేడా ఏమిటంటే వ్యతిరేక భావంలో ఉంది. ఆధునిక నాగరికత ఏం చేస్తుంది? 4 రకాల ఈ తరగతుల్ని విచ్ఛిన్నం చేసేసి అందరినీ కూడా ఏ తరగతికి చెందని జంతువులుగా మారుస్తుంది. కృష్ణ చైతన్య సమాఖ్యం కూడాను, కృష్ణ చైతన్య సంఘం కూడాను ఏం చేస్తుంది? కృష్ణ చైతన్యం కూడాను ఈ 4 రకాల వర్ణాలన్నింటినీ ధ్వంసం చేసి ఏం చేస్తుంది? అందరినీ కూడాను కృష్ణ భక్తులుగా, ఉన్నత శ్రేణి వ్యక్తులుగా మారుస్తుంది. సో అందుకని ఈ విధానం ఏదైతే ఉందో కృష్ణ భక్తి విధానం, కానీ వ్యక్తులు తమ స్థితులను బట్టి ఏదో ఒక వర్ణంలో స్థిరపడిపోయి ఉంటారు. కానీ ఆ స్థిరపడిపోయి అంటే మనకి ఏం చేయాలి అనేటువంటి కోరిక ఉంటుందో, దేని వైపు మనం ఆసక్తులం అవుతామో, మన చైతన్యాన్ని బట్టి మనం ఏదో ఒక వర్ణంలో దేంతో ఎక్కువగా ఏ గుణంతో ప్రభావితం చెందుతున్నామో దాన్ని బట్టి మనము ఈ వర్ణాలలో ఏదో ఒక వర్ణానికి చెందుతాం. కానీ మనం ఏ వర్ణానికి చెందినా కూడాను ఆ వర్ణంలో చేసే కార్యక్రమాలన్నీ కూడాను కృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టి చేస్తామనుకోండి, అదంతా కూడా భక్తియుక్తమైన సేవ అవుతుంది. భక్తియుక్తమైన సేవ కూడాను ఈ 4 వర్ణాలకి అతీతమైపోతుంది. అందుకని శ్రీల ప్రభుపాద గారు చెప్తారు, అందుకని కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడము అంటే ఉన్నత శ్రేణి వ్యక్తులుగా మారడము. సో ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు భౌతిక ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ త్యజించమని ఎక్కడా చెప్పట్లేదు. కానీ శాస్త్రం కూడా అది చెప్పట్లేదు. ఏం చెప్తున్నారు? ప్రతి దాన్ని కూడాను శ్రీకృష్ణుడి యొక్క సేవలో, శ్రీకృష్ణుడి యొక్క సంతృప్తి కోసం ఉపయోగించమని చెప్తున్నాడు. అదే సంసిద్ధిర్ హరితోషణం. ఈ శ్లోకంలో మనకి వచ్చింది ఏమిటి? సంసిద్ధిర్ హరితోషణం. శ్రీకృష్ణుడిని సంతృప్తి పరచడం మాత్రమే లక్ష్యము. మనం రకరకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాం. అవన్నీ కూడాను భగవత్ సేవలో వినియోగించడం ద్వారా మనము వాటిని మనము కూడా లబ్ధి పొందుతున్నాము. తద్వారా భగవంతుని కూడా సమర్పిస్తాం. మనం ఏం చేసినా కూడా భగవత్ సంతృప్తి కోసమే చేసినప్పుడు మనకి కష్టాలు అనేటువంటివి కూడా కనబడవు. ఎందుకని? ప్రతి క్షణం భగవంతుని ధ్యానంలో ఉండి మనం చేస్తున్న ప్రతి పని కూడా భగవంతుని సంతృప్తికే అనేటువంటి చైతన్యంతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏ స్థితిలో ఉంటాం? బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమస్సర్వేషు భూతేషు. భగవంతుని యొక్క సేవలో మనము ప్రతిదాన్ని కూడా భగవంతుని కేంద్ర బిందువుగా చేసుకొని మన కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటే మెల్లమెల్లిగా మనం ఏ స్థితికి చేరుకుంటాము అంటే సంపూర్ణంగా భగవంతుని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మేము కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మనం సంపూర్ణంగా శుద్ధి చెంది సర్వజీవులని సమాన దృష్టిలో చూడగలుగుతాం. ఎందుకని? భోక్తారాం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం. ఈ ప్రపంచంలో సృష్టి మొత్తంలో అనుభవించగలిగిన వాడు, అనుభవించడానికి అర్హత ఉన్నవాడు, అనుభవించే ఏకైక వ్యక్తి భగవంతుడైన శ్రీకృష్ణుడు. అన్నిటికీ కూడా అతనే అధిపతి. మనము భక్తియుక్త సేవలో నిమగ్నమై మనం చేస్తున్న ప్రతి పని కూడాను శ్రీకృష్ణుని కేంద్ర బిందువుగా పెట్టుకొని చేశామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే మనలో ఉన్న కల్మషాలన్నీ తొలగిపోయి ఇతర జీవాత్మలకి
భగవంతుడికి ఉన్న సంబంధం కూడా మనకు అర్థమవుతుంది. దాని ద్వారా మనం ఏం చేస్తామంటే అన్నిటినీ సమాన దృష్టితో చూడగలుగుతాం. జీవాత్మలన్నీ కూడాను భగవంతుని యొక్క అంశలే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. సో, మనం చేయవలసిన పని ఏమిటంటే భగవద్గీతని అర్థం చేసుకున్నప్పుడు కానీ భగవంతుడు అర్థం చేసుకుంటే దాన్ని మనం చేయవలసిన పని ఏంటంటే భగవంతుని సంతృప్తిపరచడానికి మాత్రమే మనం కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. భగవద్గీత ఇక్కడ కూడాను నువ్వే దేవుడు అని చెప్పట్లేదు. ఇలా నేనే దేవుడిని అనుకునే వాళ్ళు నిజానికి మూర్ఖమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు. ఏమని చెప్తున్నారు? ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి వ్యక్తులు అని చెప్పారు. భగవద్గీత ఎప్పుడు కూడా నేనే కృష్ణుని అని చెప్పమని చెప్పలేదు. కృష్ణుడు ఏమని చెప్పాడు భగవద్గీతలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. భగవద్గీతలో భగవంతుడు ఏమని చెప్పాడు? అన్ని ధర్మాలని వదిలిపెట్టి నన్ను మాత్రమే శరణు పొందమని చెప్పాడు. ఎక్కడ కూడాను మీరు నాతో సమానులు కండి, మీరు కూడా భగవంతులు కండి, దేవుళ్ళు కండి అని చెప్పలేదు భగవంతుడు. అది అర్థం లేని విషయము అని చెప్తారు. సో భగవంతుడైన శ్రీకృష్ణుడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడు అంటే మనము చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా భగవంతుని కేంద్రం బిందువుగా కాబట్టి చేసినప్పుడు భగవంతుడు ఎప్పుడు సంతృప్తి చెందుతాడు అంటే అతను మనకి ఇచ్చినటువంటి సూచనల్ని మన జీవితంలోకి అన్వయించుకొని పాటించినప్పుడు మనం భగవంతుని సంతృప్తి చెందించగలుగుతాం. సంసిద్ధిం హరితోషణం. భగవంతుని సంతృప్తిపరచడమే జీవాత్మ యొక్క ముఖ్య లక్షణం. సో కృష్ణుడిని సంతృప్తిపరచడానికి మనం ప్రయత్నం చేయాలి, కానీ మనమే భగవంతుడు అనేటువంటి స్థితికి వెళ్ళకూడదు. సో అందుకని శ్రీమద్ భాగవతంలో కూడా ఏం చెప్తున్నాడు? స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్ హరితోషణం. అది పెద్ద ముఖ్యమైన విషయం కాదు. వర్ణాశ్రమధర్మం గురించి మనం మాట్లాడుకున్నాం. వర్ణాశ్రమధర్మంలో స్థిరపడడం ద్వారా భౌతికమైనటువంటి జీవిత విధానాన్ని అవలంబిస్తున్న వ్యక్తులు మెల్లిమెల్లిగా ఉన్నతమైన శ్రేణికి చెందుకోగలుగుతారు. వర్ణాశ్రమధర్మంలో 8 విభాగాలు ఉన్నాయని మనకు తెలుసు. 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఇవన్నీ కూడా ఎందుకు నిర్దేశించబడ్డాయి అంటే ఆధ్యాత్మిక ప్రీతి కోసం మాత్రమే నిర్దేశించబడ్డాయి. ఎప్పుడైతే ఈ వర్ణాశ్రమ ధర్మంలో స్థిరపడి ఉండి కూడాను మన స్థితిగతులను బట్టి ఏదో ఒక వర్ణంలో ఏదో ఒక ఆశ్రమంలో స్థిరపడి ఉండి మనము శ్రీకృష్ణుని కేంద్ర బిందువుగా చేసుకుని మన కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నప్పుడు మనం భక్తియుక్త సేవలో నిమగ్నమైనటువంటి వాళ్ళం అవుతాం. అప్పుడు అది భౌతికం కాదు, అది ఆధ్యాత్మికమైపోతుంది. నిజం చెప్పాలి అంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు మనము భౌతికమైన దాన్ని దేన్ని కూడా చూడము. ఎందుకంటే భౌతిక శక్తి, ఆధ్యాత్మిక శక్తి రెండు కూడా ఒకటే మూలం నుంచి ఉద్భవించాయి. అవి రెండు కూడా భగవంతుడి నుంచే ఉద్భవించాయి. మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తూ భౌతికంగా కనబడుతున్న ఈ వస్తువులు, భౌతిక శక్తుల్ని, భౌతికమైనటువంటి అన్నింటిని కూడాను భగవత్ సేవలో వినియోగిస్తామో అవన్నీ కూడా ఆధ్యాత్మికమైపోతాయి. ఈ శరీరం ఉంది, శరీరం నిజానికి పంచభూతాలతో చేయబడినటువంటి భౌతికమైనటువంటిది. కానీ ఈ శరీరాన్ని మనం ఎప్పుడైతే భక్తియుక్త సేవలో వినియోగిస్తామో ఈ శరీరం కూడా ఆధ్యాత్మికమైపోతుంది. అదేవిధంగా మనము భక్తులు భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉండడం ద్వారా ప్రతిదాన్ని కూడాను భౌతికమని చెప్పబడే దాన్ని కూడాను ఆధ్యాత్మికం చేయగలుగుతారు. సో ఎప్పుడైతే మనము ఈ మనము ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయాన్ని మర్చిపోతామో
భౌతిక జీవనాన్ని అవలంబిస్తామో అప్పుడు మాత్రమే ఈ శక్తుల్లో వ్యత్యాసం అనేది మనకి స్పష్టంగా అది నేర్చుకున్నా సరే, భౌతిక జీవనంలో ఉన్నా సరే, కాస్తో కూసో ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనము అర్థం చేసుకోగలుగుతాం. కానీ ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు ఈ భౌతికమైన శక్తులన్నీ కూడాను ఈ భౌతికమైన శక్తుల్లో కూడాను మనం భగవంతుని చూడగలుగుతాం. మనము భగవద్గీత 6 మరియు 7 అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఏమని? భగవంతుని ఎలా చూడాలి అనేటువంటి విషయము 7 మరియు 8 అధ్యాయంలో చెప్తారు. భగవంతుని మనం ప్రతి చోట భౌతిక శక్తిలో కూడాను భగవంతుని చూడవచ్చును. రోజు ఉదయం లేవగానే సూర్యుడిని చూస్తే మనకి భగవంతుడు గుర్తొస్తాడు. ఎందుకంటే భగవంతుడు ఏమని చెప్తున్నాడు? సూర్యునిలోని శక్తిని, చంద్రుడిలోని వెన్నెలని నేనే అని చెప్తున్నాడు. వేద శాస్త్రాల్లో కూడాను సూర్య చంద్రులు 2 కూడాను భగవంతుని 2 కళ్ళుగా వర్ణించబడ్డాయి. సో మనం భగవంతుని చూడాలి అంటే అంత కష్టమైన విషయం కాదు. ఎప్పుడైతే మనం కృష్ణ చైతన్య మార్గంలో స్థిరపడతామో అప్పుడు భౌతికం అనేది ఏమీ ఉండదు. సంపూర్ణ కృష్ణ చైతన్య మార్గంలో ఉన్న వ్యక్తికి భౌతికం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే భౌతికంగా తన దగ్గర భౌతికంగా వస్తురూపేణల భౌతిక శక్తులతో చేయబడినటువంటి ప్రతి వస్తువుని కూడాను ఎంతవరకు అంటే తన సొంత శరీరాన్ని కూడాను భగవత్ సేవలో వినియోగిస్తాడు. కాబట్టి కృష్ణ చైతన్య స్థితిలో ఉన్న వాళ్ళకి భౌతికమైనటువంటివి ఏవి కూడా లేవు. అన్ని కూడా ఆధ్యాత్మికమైపోతాయి. ఈశావాసం ఇదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ ఏన తత్వేన భుంజీత మా కృత కష్టశుద్ధిధనం. ఇది ఈశోపనిషత్తులో చెప్పబడింది. మొదటిలో ఈశావాసం ఇదం సర్వం. అన్ని కూడా భౌతిక ప్రపంచంలో సర్వం కూడాను ఆధ్యాత్మికము, భగవత్ ప్రేరితము, భగవంతునికి సంబంధించిన విషయాన్ని మనము అవగతం చేసుకోగలుగుతాం. దానికి కావాల్సింది ఏమిటంటే ఆధ్యాత్మిక పరిజ్ఞానము. ఆధ్యాత్మిక పరిజ్ఞానంలో ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు మనం ఆ స్థితిలో ఉండగలుగుతాము. ఆ స్థితిలో మనము ప్రతిదీ కూడా ఆధ్యాత్మికము అనే విషయాన్ని తెలుసుకోగలుగుతాము. చైతన్య చరితామృతంలో ఒక శ్లోకం వస్తుంది. చైతన్య చరితామృతము మధ్యలీలలో 8వ అధ్యాయంలో 274వ శ్లోకంలో చెప్తారు. స్థావర జంగమ దేఖే నదేకే తారమూర్తి సర్వత్ర హై నిజ ఇష్టదేవ స్మృతి. చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, స్థావర జంగమ, స్థావరము ఏదైనా ఒక భవంతి, ఒక నిర్మాణము, స్థిరమై ఉన్నటువంటి వృక్షాలు, ఒక చోట ఉన్నటువంటివి పర్వతాలు, కొండలు, ఇవి ఏవి చూసినా కూడాను చైతన్య మహాప్రభుకి కృష్ణుడు 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 కనిపిస్తున్నాడు. ఎక్కడ చూసినా కూడా భగవంతుని శ్రీకృష్ణుడి యొక్క రూపాలు కనిపిస్తున్నాయి. సర్వత్ర హై నిజ ఇష్టదేవ స్మృతి. ప్రతి చోట కూడాను భగవంతుని చూస్తున్నాడు. భౌతికమైనటువంటి స్థితిలో నిక్షిప్తమైనటువంటి వ్యక్తి భగవంతుడు ఎవరో అతనికి తెలియదు కాబట్టి, కృష్ణుడు ఎవరో తెలియదు కాబట్టి అన్నింటినీ కూడాను చూస్తున్న వాటిని అన్నింటి కూడాను కళ్ళతో, భౌతికమైన ఇంద్రియాలతో చూస్తున్నాడు. అవి భౌతికంగా కనిపిస్తాయి. కానీ ఆధ్యాత్మిక ఉన్నతిని చెందినటువంటి వ్యక్తి, కృష్ణ చైతన్య మార్గంలో స్థిరపడి ఉన్న వ్యక్తి భౌతికత్వాన్ని ఎక్కడ కూడా చూడను, అన్నింటిలో కూడాను భగవంతుడే దర్శనమిస్తుంటాడు. ఉదాహరణకి శ్రీల ప్రభుపాద చెప్తారు, గుడికి వెళ్ళినప్పుడు నాస్తికుడైన వ్యక్తి, భగవంతుని నమ్మని వ్యక్తి గుడికి వెళ్ళినప్పుడు ఏం చూస్తాడు? అక్కడ అర్చ విగ్రహాన్ని చూసి, ఓ రాయి, పాలరాయితో చేశారు, లేకపోతే కర్రతో చేశారు అని బాహ్యమైనటువంటి దాన్ని మాత్రమే చూస్తారు. కానీ ఆధ్యాత్మిక అభివృద్ధిని చెందినటువంటి భక్తుడు ఆ అర్చ విగ్రహంలో స్వయంగా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని చూడగలుగుతాడు. చైతన్య మహాప్రభు జగన్నాథ్పురిలోకి వెళ్ళినప్పుడు జగన్నాథుని విగ్రహాన్ని చూడగానే ఆయన ఉద్వేగంతో మూర్ఛలిపోయాడు. నిజంగా జగన్నాథుని చూశాడు. అక్కడ జగన్నాథుని చూడగానే ఆయన మూర్ఛలిపోయాడు. ఎందుకని? హో కృష్ణ, ఇది కృష్ణుడు, నా కృష్ణుడు.
అంటే భౌతిక దృష్టితో చూడడము అంటే భగవంతుడిని మర్చిపోవడము, కృష్ణుడిని మర్చిపోవడము. లేకపోతే ఈ భౌతిక ప్రపంచంలో కూడా భౌతికత్వము అనేమి లేదు అని అత్యంత ఉన్నత స్థితికి చేరినప్పుడు, ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి చేరినప్పుడు అన్నిటిని కూడాను కృష్ణుడి యొక్క శక్తిగా మనము గ్రహించగలుగుతాము. తద్వారా మనము భగవంతుడిని ప్రతి చోట దర్శించగలుగుతాము. సో, అది భగవంతుడిని దర్శించే విధానం గురించి, భగవంతుడిని సంతృప్తిపరిచే విధానం గురించి మనం ఈ శ్లోకంలో చదువుకున్నాం. నిజానికి ఈ భౌతిక ప్రపంచంలో కూడాను ఆధ్యాత్మిక ఉన్నతి చెందినప్పుడు, మన చైతన్యం ఆ ఉన్నత స్థాయికి చేరినప్పుడు ఏది కూడా భౌతికంగా కనిపించదు. ప్రతీది కూడా ఆధ్యాత్మికమవుతుంది. సర్వం ఖలు ఇదం బ్రహ్మ. సర్వం ఖలు ఇదం బ్రహ్మ. అంటే అన్నీ కూడాను బ్రహ్మ అనంటే ఆధ్యాత్మికమైనవే అనే విషయం మనం గ్రహించగలుగుతాం. ఎందుకనంటే అన్నింటి యొక్క మూలము శ్రీకృష్ణుడే. అక్కడి నుంచే ఉద్భవిస్తున్నాయి కాబట్టి మనం ఆ స్థితికి చేరగలగాలి. ఆ స్థితికి చేరగలగాలి అంటే ఈ కలియుగంలో మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏంటంటే సంకీర్తన యజ్ఞము. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం ఖలు నాస్తేవ నాస్తేవ గతిరన్యథా. ఇంకో విధానం ఏం లేదు కలియుగంలో ఉన్నత స్థితికి చేరడానికి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రోచ్చారణ ద్వారా మనం అక్కడికి చేరగలుగుతాం. సో మనం ఇక్కడ ముగిద్దాం. మాతాజీ అండ్ ప్రభుజీ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా? సో ఎవరికి ఏమి క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం. మళ్ళీ మనము ఈరోజు దామోదరాష్టకాన్ని